ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. తొలి ఓటు వేశారు ప్రధాని మోదీ. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన రెడ్డి మధ్య పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు వేర్వేరుగా మాక్ పోలింగ్ సైతం నిర్వహించాయి. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంటు హౌస్ వసతిలో పోలింగ్ జరగనుంది. 6 గంటలకి కౌంటింగ్ అనంతరం అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు. ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్సభ ఎంపీలు 543 మంది ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులుగా ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజ్లోని బలాబలాల పరంగా చూస్తే ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎలక్టోరల్ కాలేజ్లో ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా 781 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్న లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలముంది. ఇక 239 మంది సభ్యులున్న రాజ్యసభలో పాలక కూటమికి 129 మంది సభ్యుల మద్దతు ఉంది. విజయానికి అవసరమైన ఓట్లు 391 కాగా ఎన్డీఏకి సొంతంగానే 442 మంది సభ్యుల బలముంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ 11 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించడంతో ఆ సంఖ్య 433కు చేరనుంది. ఇక విపక్ష ఇండియా కూటమికి 2 సభల్లో కలిపి 311 ఓట్లు ఉండగా ఆ కూటమికి ఆప్ మద్దతు ప్రకటించింది. దీంతో కూటమి బలం 320కి మాత్రమే దాటుతోంది. అయితే రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో ఎంపీలు తమ పార్టీల విప్ను పాటించవలసిన అవసరం ఉంది. పార్టీల బలాబలాలపై ఇరు పక్షాలకు స్పష్టత ఉన్నప్పటికీ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడంపై ఆందోళన, క్రాస్ ఓటింగ్ భయం రెండు కూటముల్లోనూ కనిపిస్తోంది. 2022 ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకుండా పోయాయి.
దీంతో ఇరు పార్టీలు తమ ఎంపీలకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలకు విందిచ్చారు. సంవిధాన్ సదన్లో జరిగిన ఈ సమావేశంలో ఖర్గేతో పాటుగా సోనియా గాంధీ, శరద్ పవార్, టిఆర్ బాలు, అఖిలేష్ యాదవ్ తో పాటుగా పలువురు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి నివాసంలో ఎంపీలతో మాక్ పోలింగ్ నిర్వహించింది. మరోవైపు ప్రధాని మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం రాధాకృష్ణన్ అద్భుతమైన ఉప రాష్ట్రపతి అవుతారని ప్రజలు విశ్వసిస్తున్నారు అంటూ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. కోయంబత్తూరు నుండి 2 సార్లు ఎంపీగా గెలిచిన రాధాకృష్ణన్ ను ఎన్డీఏ మచ్చలేని నేతగా అభివర్ణిస్తోందని, రాజకీయ పాలనాపరమైన ఆయన విశేష అనుభవం రాజ్యసభ చైర్మన్ గా విధులు నిర్వహించేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఇక విపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 2011లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. నల్లధనం, సల్వాజడం తదితర కేసుల్లో ఆయన కీలక తీర్పులను వెల్లడించారు. కాగా ఈ 2 కూటములకు సమాన దూరాన్ని పాటిస్తూ వస్తున్న బీఆర్ఎస్ అలాగే బీజేడీలు ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాయి. ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించేశాయి. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్ కు 4, బీజేడీకి 7 సభ్యుల బలం ఉంది. అయితే ఈ ఓటింగ్ కు బీఆర్ఎస్, బీజేడీలు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మి, ఉపరాష్ట్రపతి ఎన్నిక లోక్సభలో పార్లమెంట్లో వసుధ బ్లాక్లో జరుగుతూ ఉంది. ఉదయం 10 నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సంఖ్యాబలం పరంగా ఎన్డీఏ అభ్యర్థి బలంగా ఉన్నప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ పైన ప్రధానంగా ఆశ పెట్టుకుంది ఎన్డీ కూటమి. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, విపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోసం ఎంపీల మద్దతు కూడగట్టేందుకు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. తాను మొత్తం మీద చొరవ తీసుకొని మొదటి నుంచి కూడా అభ్యర్థి ప్రకటించినప్పటి నుంచి కూడా ఆయన ఏదైతే పార్టీలకు అతీతంగా ఆత్మప్రబోధంతో ఓటు వేయాలి, రాజ్యాంగ పరిరక్షణ కోసం సుదర్శన్ రెడ్డి, రాజ్యాంగ నిపుణుడు సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు అనే విషయాన్ని పదే పదే ఎంపీలకు కోరుతా వస్తున్నారు. అలాగే నిన్ననే ఢిల్లీకి వెళ్ళి కూడా వివిధ అంటే మా కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఎన్డీ కూటమి ఎంపీలతో పాటు ఇతర పార్టీ ఎంపీలను కూడా మోటివేట్ చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు, బాధ్యత తీసుకున్నారు. అలాగే ఇతర పార్టీల ఎంపీలను కూడా తమ వైపు తిప్పుకొని క్రాస్ ఓటింగ్ జరిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్న వార్తలు అయితే వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ జాతీయవాది, అలాగే సోషలిస్టు, అలాగే ఉదారవాదిగా గుర్తింపు పొందిన ఒకవైపు జాతీయవాది రాధాకృష్ణన్ అయితే, ఇంకోవైపు సుదర్శన్ రెడ్డి సోషలిస్ట్ నాయకుడిగా, అలాగే నాయకుడు అనే కంటే సోషలిస్టు భావాలతో ఎదిగిన వ్యక్తి, అలాగే ఉదారవాదిగా కూడా పేరు పొందిన వ్యక్తి. అనేక సంచలనాత్మకమైన కేసుల్లో, సుప్రీంకోర్టు కేసులు తీర్పుల్లో ఆయన భాగస్వామ్యం తీసుకున్న వ్యక్తి, భాగస్వామిగా ఉన్న వ్యక్తి కావడం చేత ఆయనను మేము నిలబెట్టాము. రాజ్యాంగ పరిరక్షణ అనేది ప్రధానంగా ఇప్పుడు అత్యవసరం అయిపోయింది దేశానికి అనే పదే పదే సందేశాన్ని ఎంపీలకు ఇస్తూ వస్తున్న పరిస్థితి ఎన్డీ కూటమి. ఈ కూటమి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి? బలం ఇక్కడ అంటే విప్పు జారీ చేసే అవసరం లేదు, విప్పు పాటించాల్సిన అవసరం లేని ఎన్నిక అయితే ఇది. కాబట్టి స్వేచ్ఛగా ఎంపీ వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఓటును వినియోగించుకునే అవకాశం ఉన్న ఎన్నిక కాబట్టి ఆత్మప్రబోధం అనేది ఫలిస్తుందా, లేదంటే వాళ్ళు ఏదైతే పార్టీ లైన్కు అనుగుణంగా ఎన్డీఏ కూటమి లైన్కు అనుకూలంగానే ఓట్లు వేసి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తారా అనేది మాత్రం సస్పెన్స్గా ఉన్న పరిస్థితి. ఎందుకంటే విప్ జారీ అనేది ఇక్కడ పనిచేయని పరిస్థితి, పార్టీల విప్ జారీలు ఇక్కడ పనిచేయవు ఈ ఎన్నికల్లో. కాబట్టి ఆ అంశాన్ని పదే పదే తీసుకున్నారు. అలాగే
గతంలో కూడా పలుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికలైన పరిస్థితి ఉపరాష్ట్రపతికి. కానీ గత కొన్ని విడతలుగా పోటీ విపక్ష కూటమి అభ్యర్థి తమ పోటీకి నింపుతున్న పరిస్థితి. గత 2022లో ధన్కర్కు పోటీగా మార్గరెట్ అల్వా నిలబడ్డారు. ఆ ఎన్నికలో ధన్కర్ గెలిచిన పరిస్థితి ఎన్డీఏ అభ్యర్థిగా. ధన్కర్ రాజీనామాతో వచ్చిన ఈ ఎన్నిక మరొకసారి రాధాకృష్ణన్ గెలుపుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ పైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్న ఇండి కూటమి ప్రయత్నాలు అయితే ఆశలు ఏ అవకాశాన్ని కూడా వదలకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉంది. ఈ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది వేచి చూడాల్సిందే. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.